సంభవించే విపత్తులతో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లుతోంది. అంతేకాదు విపత్తుల కారణంగా పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ మౌలిక వస్తుల రంగంలో భారత్ ఒక చారిత్రక ముందడుగును వేసింది. జమ్మూలో తొలి స్వదేశీ ఎమర్జెన్సీ పవర్ రీస్టోరేషన్ సిస్టమ్ను విజయవంతంగా ఏర్పాటు చేసింది. జమ్మూ కాశ్మీర్లో ఈ వ్యవస్థ విజయవంతంగా అమర్చడం భారత్ సాంకేతికత స్వావలంబనను హైలైట్ చేస్తోంది. భారత్ ఇటీవలి కాలంలో విదేశీ టెక్నాలజీపై ఆధారపడ్డాన్ని క్రమంగా తగ్గించుకుంటోంది. అదే సమయంలో దేశీయంగా ఉత్పత్తులను పెంచడంపై ఫోకస్ పెట్టింది. తాజాగా విపత్తుల నిర్వహణ మౌలిక వస్తువుల రంగంలో భారత్ ఒక చారిత్రక ముందడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎమర్జెన్సీ రిట్రీవల్ సిస్టమ్ లేదా ఎమర్జెన్సీ పవర్ రీస్టోరేషన్ సిస్టమ్ను జమ్మూ కాశ్మీర్లో విజయవంతంగా ఏర్పాటు చేసింది. దీనిని చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ను అభివృద్ధి చేసింది. పూర్తిగా భారత్లోనే డిజైన్ చేసి పేటెంట్ పొందిన ఈ సిస్టమ్ను అమర్చడం ఇదే తొలిసారి కావడం విశేషం. జమ్మూ కాశ్మీర్లో వ్యవస్థ విజయవంతంగా అమర్చడం భారత్ సాంకేతిక స్వావలంబనను హైలైట్ చేస్తుంది. అలాగే భవిష్యత్తులో వాతావరణ మార్పులతో వచ్చే విపత్తులకు సంసిద్ధతను కూడా మరింత బలపరుస్తుంది. ఇక అత్యవసర విద్యుత్ పునరుద్ధరణ టెక్నాలజీలో దిగుమతులపై ఆధారపడిన దేశం నుంచి ప్రపంచానికి సరఫరా చేసే స్థాయికి భారత్ చేరుకుంది. ఇది స్వదేశీ ఇంజనీరింగ్ సామర్థ్యానికి, విపత్తు నిర్వహణలో భారత బలానికి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పొచ్చు. దేశంలో తరచుగా వరదలు, తుఫాన్లు, కొండచర్యలు విరిగిపడడం లేదా భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తుంటాయి. అలాంటి సమయంలో హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ టవర్లు కూలిపోవడం, దెబ్బతినడం వంటివి జరుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు రూపొందించిన ఎమర్జెన్సీ పవర్ రీస్టోరేషన్ సిస్టమ్ తాత్కాలికంగా విద్యుత్ను అత్యంత వేగంగా పునరుద్ధరించే సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో భారత్ ఇప్పటి వరకు అమెరికా, కెనడా నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన వ్యవస్థలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ జమ్మూ కాశ్మీర్లో అమర్చిన ఎమర్జెన్సీ పవర్ రీస్టోరేషన్ సిస్టమ్ ద్వారా ఇప్పుడు భారత్కు విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎమర్జెన్సీ పవర్ రీస్టోరేషన్ సిస్టమ్ స్వదేశీ వ్యవస్థను 2025 ఆగస్టులో తొలిసారిగా ఫీల్డ్లో అమర్చారు. జమ్మూలోని తారాడ్, ఉధంపూర్ ప్రాంతంలోని కిషన్పూర్, పంపూర్ ట్రాన్స్మిషన్ లైన్లోని హై వోల్టేజ్ టవర్ ప్రకృతి విపత్తుతో దెబ్బతినడంతో ఎమర్జెన్సీ పవర్ రీస్టోరేషన్ సిస్టమ్ను ఉపయోగించారు. దీనిని గుజరాత్కు చెందిన అడ్వాట్ ఎనర్జీ ట్రాన్స్మిషన్స్ లిమిటెడ్ అమలు చేసింది. అడ్వాట్ ఎనర్జీ ట్రాన్స్మిషన్స్ లిమిటెడ్ సంస్థకు CSIR టెక్నాలజీని ఉపయోగించి ఈ వ్యవస్థను తయారు చేసే లైసెన్స్ ఉంది. ఇక హైటెక్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్, IAC ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో 2 సంస్థలు కూడా ఈ టెక్నాలజీ తయారీకి లైసెన్స్ పొందాయి. ఈ స్వదేశీ సిస్టమ్ ఉపయోగించడం ద్వారా విద్యుత్ సంస్థకు 60 కోట్లకు పైగా ఆదా అయింది. అంతేకాక సాధారణంగా పట్టే సమయంతో పోలిస్తే చాలా తక్కువ సమయంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగింది. స్వదేశంగా ఈ వ్యవస్థను తయారు చేయడానికి సుమారు 18 కోట్లయింది. సాధారణంగా తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రమాదాలు నివారించేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. అయితే దీర్ఘకాలిక విద్యుత్ అంతరాయం వల్ల ఇళ్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు, అత్యవసర సేవలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ టవర్లు సాధారణంగా 33 kV నుంచి 800 kV వరకు విద్యుత్ను మోసుకెళ్తాయి. ఒక టవర్ పూర్తిగా మరమ్మతు చేయాలంటే లేదా తిరిగి నిర్మించాలంటే 2 నుంచి 3 నెలలు పడుతుంది. కానీ కొత్త ఎమర్జెన్సీ పవర్ రీస్టోరేషన్ సిస్టమ్ కేవలం 3 రోజుల్లోనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించగలదు. అలాగే మరమ్మతులు పూర్తయ్యే వరకు తాత్కాలిక వంతెనలా పనిచేస్తుంది. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన దేశాల జాబితాలో భారత్ ఇప్పుడు అమెరికా, కెనడా తర్వాత 3వ దేశంగా నిలిచింది. భారత్లో అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ సాంకేతికంగా విదేశీ వ్యవస్థలతో సమానమైన సాంకేతిక సామర్థ్యం, తక్కువ బరువు, ఖర్చుతో అభివృద్ధి చేసింది. భారతీయ భౌగోళిక పరిస్థితులకు అనువైన, ముఖ్యంగా పర్వత ప్రాంతాలకు ఈ సిస్టమ్ మరింత అనుకూలంగా రూపొందించారు. దేశంలో సంభవించే విపత్తుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడం సహజమే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యను ఎదుర్కొనేందుకు రూపొందించిన ఎమర్జెన్సీ పవర్ రీస్టోరేషన్ సిస్టమ్ తాత్కాలికంగా విద్యుత్ను అత్యంత వేగంగా పునరుద్ధరించే సామర్థ్యం కలిగి ఉంది. దీంతో విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపించడంలో భారత్ కీలక ముందడుగు వేసినట్లయింది.